హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పొటాటో క్యాప్సికమ్ కర్రీ అండి. పొటాటో క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. పొటాటో క్యాప్సికమ్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. ఈరోజు ఫస్ట్గా కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ జీలకర్ర, పోపు దినుసులు, నెక్స్ట్ ఆవాలు వేసుకొని నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన వెంటనే నెక్స్ట్ క్యాప్సికమ్ అయితే ముక్కలుగా కోసి అయితే ముందే పెట్టుకున్నాం కదా, ఈ క్యాప్సికమ్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన వెంటనే నెక్స్ట్ పొటాటో అనేది ముందుగా అయితే తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకున్నాము. ఇవనేది దీంట్లోన ఈ పొటాటో వేసిన తర్వాత కొద్దిగా గంటతో అటు ఇటు కలిపేసి నెక్స్ట్ ఉప్పు అయితే వేసుకోండి. కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకోండి. రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటా లేదా 2 చిన్న సైజు టమోటాలు అయినా తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని టమోటా ఇందులో వేసేసి బాగా కలిపేసి నెక్స్ట్ కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను పసుపు వేసేసి అయితే బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది కదా, వేగిపోతుంది, తొందరగా వేగుతుంది. నెక్స్ట్ లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఫినిష్ అయిపోయినట్టే కూర అనేది. ఇంకా అంతే అండి. నెక్స్ట్ దించే ముందు కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. ఇలా సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. మాటికి కలుపుతూ వాటర్ అనేది బంగాళదుంపలు నీటిలో వేస్తాం కదా, ఆ వాటర్తోనే అనేది కూర అనేది మగ్గిపోతుంది. అలాగా అంతే అండి. ఇది లాస్ట్లో దించేటప్పుడు అయితే బంగాళదుంప ఉడికిపోయిందో లేదో చూసుకొని, క్యాప్సికమ్ అయితే ఉడికిపోతుంది, బంగాళదుంప ఉడికిపోయిందో లేదో చూసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, అయిపోయినట్టే కర్రీ. ఇది అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. చూడండి, నేనైతే లాస్ట్లో కొంచెం నిమ్మరసం అనేది అయితే వేస్తున్నాను. కొంచెం నిమ్మరసం వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీలోకి నిమ్మరసం వేస్తే బాగుంటుందండి. ఇది అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.